హాయ్ అండి, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సండే స్పెషల్ కాబట్టి సండే ఏం స్పెషల్ చేస్తామమ్మా? ఈరోజు సండే కాబట్టి మేక కాళ్ళ కూర చూపిస్తాను ఎలా చేయాలో. మేక కాల చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా కొద్దిగా చారు ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. అదే విధంగా చేయండి, మీకు చాలా టేస్ట్గా వస్తుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో. ఓకేనా అండి, మన వీడియోస్ని ఎక్కువ ఆడవాళ్ళు చూస్తున్నాం కాబట్టి మమ్మీకి కూడా రంగోలీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి సో రంగోలీకి అంటూ ఒక సపరేట్గా ఛానల్ పెట్టాము. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మాలతి రంగోలీ వరల్డ్. సో తప్పకుండా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 కాళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని వాళ్ళే కట్ చేసి ఇస్తారండి. ఇన్ని నీళ్ళు పోసుకొని ముక్కలు మునిగంత మట్టికి నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానాలండి. చూడండి, బాగా నానాయి. ఇప్పుడు బాగా 2-3 సార్లు బాగా కడుక్కుందాం. ఈ బ్లాక్ అంతా పోయేంత మట్టికి బాగా రుద్ది కడగాలి. ఇలాగా బాగా రుద్ది కడుక్కోవాలి. ఈ బ్లాక్ ఉంది చూసారు, ఇది బాగా ఇట్లా పోవాలి, ఇట్లా అనుకోవాలండి. అంతా పోదు, జస్ట్ పైన కొంచెం ఇట్లా అనుకుంటే గోరుతోటి నీట్గా పోతుంది. ఇలాగా ఇదిగోండి, ఇలా కడుక్కోవాలి. 3 సార్లు కడిగాను, ఇలా వచ్చాయి. చూడండి ఒకసారి. ఒక స్పూను ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్. ఇలాగా చాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒక 15 నిమిషాల సేపు ఉడకబెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది. ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. చూడండి, ఉడికింది. చాలు, ఈ రేంజ్లో ఉడికితే చాలండి. ఇప్పుడు ఇక్కడ అన్నీ వేసుకుందాం. కారము, టమాటా. ఈ స్పూన్తో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మూడు, 4 ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఓకే, పసుపు ఒక స్పూన్ వేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసుకుందాము. బాగా కారం ఉంటేనే బాగుంటుందండి ఈ కూరలు. ఇట్లాంటివి నాన్ వెజ్ కూరలు బాగుంటాయి కారం వేసుకుంటే. 3 పెద్ద సైజు టమాటాలు అండి, ఇలా మిక్సీకి వేసుకుని గ్రేవీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి మొత్తం కలిదిప్పుకుందాం. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకుందామండి. ఓకే, ఇలా ఒకసారి చూసుకొని కారం సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకుందాం. ఒక స్పూను వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకుంటానండి, నాకు సరిపోలేదు కొద్దిగా. ఓకే, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడకనియాలండి. మూత కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని ఉడకనియాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము ఉడికిందో లేదో. ఓకే, ఉడికిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము.
ఇలా 2 స్పూన్లు ఇంట్లో చేసుకున్న మసాలా వేసుకుందామండి. మసాలా అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకుందామండి. ఇలాగా 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. ఈ మసాలాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ చికెన్ వీడియో తీసినప్పుడు అందులో చూపించానండి. అందులో చూడండి. ఈ మసాలాని అన్ని నాన్ వెజ్ కూరల్లో వేసుకోవచ్చండి. కొన్ని వెజ్ కూరల్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మేము 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, 10 నిమిషాలు అయినాక మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్లిక్ చేసుకుందామండి. ఓకే 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 అండి, కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనండి, మేక కాళ్ళ కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదే కొలతలతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో మాకు కామెంట్ చేయండి. సో మనం ఇంట్లోనే మసాలాని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ కర్రీనే కాదు, ఏ నాన్ వెజ్ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలనేది డిస్క్రిప్షన్లో మీకు తప్పకుండా లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి.